నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలోని 5 ఏళ్లలోపు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే హెచ్ఎంపివి వైరస్ అనేది కోవిడ్ లాంటి ప్రమాదకరమైన వైరస్ కాదని చెప్పి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతూ ఉందని చెప్పేసి కడప జిల్లా వైద్యాధికారి నాగరాజు గారు పేర్కొన్నారు. కడప జిల్లా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ భవన్లో ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. ఆ యొక్క వైరస్ ప్రభావం 5 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 75 సంవత్సరాలు పైబడిన వృద్ధులపైన ఉంటుందని చెప్పేసి కడప జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి సంక్రాంతి పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో కడప జిల్లాలోని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, కడప జిల్లా మనం చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా అయినా సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటే కానీ సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పేసి రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా, అలాగే వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం, అలాగే మీ యొక్క పిల్లలను ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్లి వచ్చినప్పుడు కానీ కనీసం 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలు 75 సంవత్సరాల పైన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపైన కూడా ఈ యొక్క వైరస్ ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి, కరోనా వైరస్ మాదిరిగా ఇది ప్రమాదకరం కాకపోయినప్పటికీ జాగ్రత్తలు అవసరమని చెప్పేసి వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.